రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి మాన్సూన్ సెషనే ఆఖరి ఛాన్స్ అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. ఇప్పటిదాకా అధికార పక్షంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిలదీయాలని ఆయన సూచించారు. అసలు విభజన తప్పెవరిదో కాంగ్రెస్ బీజేపీని తేల్చుకుంటాయని తేల్చేశారు ఉండవల్లి. ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్సభలో టీడీపీ ఎంపీలు జాతీయ పార్టీల్ని కడిగి పారేయాలన్నారు ఉండవల్లి. ఈవేళ టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా తిడుతున్నారు కదా. సరే, వైసీపీ వాళ్ళు అయితే నేను చెప్పాను, ఇదే ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పాను, ఆగండి ముందు అది పెట్టి తర్వాత మీరు రిజైన్ చేయండి అని. అయితే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ టీడీపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి బీజేపీకి ఏ అప్లికేషన్ లేదు. నెక్స్ట్ బీజేపీ ఆయనే ఒప్పుకున్నాడు, ఆయనే ప్రధానమంత్రి, అతన్ని మించిన అగ్రనాయకుడు ఎవరున్నారు అసలు? ఆయనే డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కాంగ్రెస్ తిడుతూ ఆంధ్ర ఎంత అన్యాయం చేశారని చెప్పి ఆయనే అన్నాడు. ఇప్పుడు కూడా మనం అనకపోతే ఇక్కడ ఆంధ్రాలో అనుకునే ప్రయోజనం? సరే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆమోదించడం అయిపోయింది, బయటకు వచ్చేసారు, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకే ఛాన్స్. రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని కడిగి పారేసే ఛాన్సు చంద్రబాబు నాయుడు గారికి వేళ వచ్చింది.